Daily. Taste the Daily. ఇప్పుడంతా బంగారం గురించే మాట్లాడుకుంటున్నారు. బంగారం ధర పెరుగుతోంది. సెంటిమెంట్ కావచ్చు, ధర ఇంకా పెరుగుతుంది అన్న అంచనా కావచ్చు, గోల్డ్ షాపింగ్ చేసేస్తున్నారు. బంగారం కొనుగోలు చేయని వారు, అవసరాలున్న వారు పర్సనల్ లోన్ల కన్నా బంగారాన్ని తాకట్టు పెడుతున్నారు. కొనకున్నా బంగారం ప్రాధాన్యం మాత్రం కొట్టిపారేయలేకపోతున్నారు. ఇవి గోల్డెన్ టైమ్స్ అని చెప్పుకోవాలా? బంగారం గురించి ఇంత మాట్లాడుకుంటున్నాం కాబట్టి అసలు మన దేశంలో ప్రజల దగ్గరున్న బంగారం ఎంతో తెలుసా? మన దేశంలో ప్రజల దగ్గరున్న బంగారం 34,600 టన్నులు. ఈ బంగారం విలువ $3.8 ట్రిలియన్. మన కరెన్సీలో చెప్పుకుంటే 337 లక్షల కోట్లన్నమాట. ఈ విలువ మన జీడిపిలో 88.8% అని చెప్పుకోవాలి. ఈ మధ్య కాలంలో సంపన్నులే కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్స్ పెంచేస్తున్నారు. చాలా మంది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తుంటే బంగారం మీద ఇంకా పెట్టుబడులు పెడుతున్న వారు కూడా ఎక్కువే అని గణాంకాలు చెబుతున్నాయి. బంగారం జోరు ముందు షేర్ మార్కెట్ చిన్నబోతోంది. షేర్ మార్కెట్ కన్నా బంగారం మిన్న, ఈక్విటీ స్టాక్స్ కన్నా బంగారం విలువ 3 రెట్లు అధికంగా ఉంది. ప్రజల సంపదలో ప్రాపర్టీ వాటా 45.2%గా ఉంటే గోల్డ్ సంఖ్య చూసినట్టయితే 22.2%గా ఉంది. బంగారాన్ని జనమే కాదు, రిజర్వ్ బ్యాంకు కూడా కొనిస్తోంది. ఆర్బీఐ వారి గోల్డ్ షాపింగ్ ఈ మధ్య పెరిగిపోతోంది. ఒకప్పుడు విదేశాల్లో బంగారం తాకట్టు పెట్టిన మన దేశం ఇప్పుడు బంగారాన్ని కొనిస్తోంది. అసలు ఆర్బీఐ దగ్గరున్న బంగారం ఎంతో తెలుసా? బంగారం నిల్వల్ని పెంచుకుంటున్నటువంటి రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ దగ్గర 880 టన్నుల బంగారం నిల్వలున్నాయి. అంతేకాదు, ఏడాదిలో 75 టన్నుల పసిడిని కొనేసింది ఆర్బీఐ. మన విదేశీ మారక నిల్వల్లో ఆర్బీఐ దగ్గరున్న గోల్డ్ 14%. అందరూ కొంటున్నారు కాబట్టి బంగారం ధర పెరుగుతోందా, లేక ధర పెరుగుతోంది కాబట్టి పసిడి పరుగులు పెడుతోందా అంటే ఈ 2 సమాధానాలు వస్తున్నాయి. అసలు గోల్డ్ ప్రైస్ ఎలా పెరుగుతుందో చూడండి. బంగారం పెరుగుతున్న స్పీడ్ చూస్తుంటే దీన్ని విశ్వావసు నామ సంవత్సరం కన్నా పసిడి నామ సంవత్సరం అనాలేమో అనిపిస్తోంది. ఇలా ఎందుకు అంటున్నామో ఒకసారి చూడండి. భారీగా పరుగులు పెడుతోంది బంగారం ధర. ఏడాది 61.8% పెరిగింది బంగారం ధర. 2020 నుంచి 2023 మధ్య 65% పెరిగింది పసిడి ధర. బంగారం పెరుగుతోంది సరే, అందరూ కొనేస్తున్నారు. సంపన్నుల సంగతేమో కానీ మధ్యతరగతి ప్రజలు కూడా గోల్డ్ షాపింగ్లు చేసేస్తున్నారా? అసలు జనానికి జీతాలు పెరుగుతున్నాయా? ఇప్పుడు ఇదే అసలు పాయింట్. బంగారాన్ని కొనలేకపోతున్నారు కొంతమంది సాధారణ మధ్యతరగతి ప్రజలు. జీతాలు తగ్గుదల, పసిడి ధరల్లో పెరుగుదల. 2022 నుంచి 2024 మధ్య వేతనాల్లో 0.07% క్షీణత కనిపిస్తోంది. అంతేకాదు, బంగారం కొనలేని వారు, అవసరాలకు అప్పులు తెస్తున్న వారు ఏం చేస్తున్నారు? వాళ్ళు కూడా బంగారాన్ని నమ్ముకుంటున్నారు. అందుకే మరి గోల్డ్ లోన్ మార్కెట్ 3 పువ్వులు 6 కాయల్లా వెలిగిపోతోంది. పసిడితో పాటు కలకలలాడుతున్న గోల్డ్ లోన్ మార్కెట్ ఇక మార్చి 2027 కల్లా 18 లక్షల కోట్లకి ఈ మార్కెట్ చేరుకుంటోందంటోంది ఐసీఆర్ఏ. ఈ పరిస్థితుల్లో నువ్వు వస్తానంటే నేనొద్దంటానా అంటున్నాయి బ్యాంక్స్. బంగారం తనాఖా పెట్టి రుణాలు పొందేందుకు జనం ఆసక్తి చూపిస్తుంటే బ్యాంక్స్ కూడా రెడ్ కార్పెట్ పరిచేస్తున్నాయి. గోల్డ్ లోన్స్ కోసం రమ్మని ఆహ్వానం పలుకుతున్నాయి. ఇతర లోన్స్ తో పోల్చుకుంటే బంగారం లోన్లు ఇచ్చే వారికి రిస్క్ కూడా తక్కువగానే ఉంటుందని చెప్పాలి. ఇక మరో కోణంలో ఆలోచించినట్లయితే ఈ విధంగా కనిపిస్తోంది. బంగారంపై రుణాలకి బ్యాంకులు అధికంగా ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంతేకాదు, గోల్డ్ లోన్ సెగ్మెంట్ లో బ్యాంకుల వాటా 82%. బ్యాంకుల గోల్డ్ లోన్ వృద్ధి రేటు 11 నుంచి 18%కి చేరిక. యు కెన్ లవ్ మీ ఆర్ హేట్ మీ, బట్ యు కెన్ నాట్ ఇగ్నోర్ మీ అంటోంది బంగారం. కొంటే కొనండి, లేదంటే గోల్డ్ రేట్ను చూస్తూ కూర్చోండి. ఇంకా అవసరం ఉంటే తనాఖా పెట్టి డబ్బులు తీసుకోండి అంటోంది కాంచనం. అందుకే బంగారం గురించి యావత్ దేశం ఇంతగా మాట్లాడుకుంటోంది. కొండెక్కిన పుత్తడి కస్టమర్ల కడుపు మండిస్తోంది. అంతేకాదు, ముఖ్యంగా మధ్యతరగతి గుండెల్ని బరువెక్కిస్తోంది. వాళ్ళ చిన్ని పసిడి ఆశల్ని అడియాసలు చేస్తోంది. బంగారం కాకపోయినా బంగారం లాంటిదే మరో బంగారాన్ని కొందామని ప్రత్యామ్నాయం వైపు చూసేలా చేస్తోంది. కానీ ఆ ప్రత్యామ్నాయం కూడా వాళ్ళను ముంచేస్తే, నిలువు దోపిడీ చేస్తే ఎలా ఉంటుంది? పది గ్రాముల బంగారం ధర 1,00,000 దాటి 1,50,000 వైపు పరుగు పెడుతోంది. దీపావళి పండక్కి ఇంకెంత నిలుక్కుంటుందో తెలియదు. అందుకే సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాలు 1 గ్రామ్ గోల్డ్, లైట్ వెయిట్ డిజైన్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గత 6 నెలల్లో 1 గ్రామ్ గోల్డ్ మార్కెట్ 84,000 కోట్లకు పెరిగిందంటే కస్టమర్ల మైండ్ సెట్ ఎంతలా మారిందో అర్థం చేసుకోండి. గోల్డ్ ధరలు పెరిగిపోవడంతో రోజు రోజుకి కస్టమర్స్ ఇప్పుడు 18 క్యారెట్ గోల్డ్ అనేది కొంచెం తక్కువలో రావడంతో మధ్యతరగతి వాళ్ళు, ఇంకా గోల్డ్ అంటే చాలా ఇష్టం ఉన్న వాళ్ళు 18 క్యారెట్ గోల్డ్ సైడ్ మొగ్గు చూపిస్తున్నారు. తక్కువ ఖర్చు, పైగా కావాల్సిన డిజైన్ లో ఫ్యాన్సీ లుక్ లో దొరుకుతుంది కనుక 1 గ్రామ్ గోల్డే ఇప్పుడు మధ్యతరగతికి బంగారంగా మారిపోయింది.
నగర షాపుల్లో వీటి కోసం ప్రత్యేక కౌంటర్లు వెలిశాయి. 1 గ్రామ్ గోల్డ్ ధరిస్తే నలుగురిలో పలచనైపోతామనుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అయితే కాస్త తెగించి ఇంకాస్త ధైర్యం చేసి తక్కువ క్యారెట్లున్న బంగారాన్ని కొంటున్నారు. ఈ క్రమంలోనే 22 క్యారెట్ల బంగారానికి బదులు 18 క్యారెట్ల ఆర్నమెంట్లకే గిరాకీ పెరుగుతోంది. 18 క్యారెట్ గోల్డ్ దొరుకుతుంది, బట్ నకిలీ ఉంటుంది. అందుకని ఇలా ప్రాపర్ మంచి షాప్స్కి వచ్చి హాల్మార్క్ ఉన్న గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకుంటున్నాము. ఈవెన్ దో గోల్డ్ రేట్స్ ఫ్లక్చుయేట్ అవుతున్నాయి, బట్ క్వాలిటీ అయితే మనకి చాలా ఇంపార్టెంట్ కదా, అదే క్వాలిటీ బట్టి మేమైతే తీసుకుంటున్నాము. హాల్మార్క్ అయితే చాలా ఇంపార్టెంట్. ముక్కు పొడుకలు, చేయిపోగులు, చిన్న సైజ్ హారాల దాకా 18 క్యారెట్స్ ఆర్నమెంట్స్ హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. సరిగ్గా ఇక్కడే మాయగాళ్లు పొంచి ఉండేది. హాల్మార్క్ లేని 18 క్యారెట్ల బంగారాన్ని కస్టమర్ల కంటగడుతూ మిడిల్ క్లాస్ వాళ్లను నిలువునా ముంచేసే కొత్త తరహా మోసం గురించి మీలో ఎంతమందికి తెలుసు?